హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ టమాటా పండుమిరగాయల పచ్చడి పెట్టుకుందాం. దానికి 4 టమాటాలు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని మగ్గేసుకోవాలి. ఇక్కడ ప్లేట్లో పచ్చడి తీసి పెట్టుకున్నాం. కొద్దిగా చింతకు అంత పండుమిరగాయల పచ్చడి తీసి పెట్టుకున్నా. రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి. రెండు కలిపి మిక్సీ వేసుకొని ఉప్పు లాస్ట్లో చూసి వేసుకోండి. ఎందుకంటే పండుమిరగాయల పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు వేసి తొక్కి పెడతాం కాబట్టి ఉప్పు ఉంటుంది. ఇక్కడ టమాటాలు బాగా మగ్గుతున్నాయి. బాగా మగ్గించుకొని గుజ్జు గుజ్జుగా మగ్గించుకోవాలా. కలుపుకుంటూ టమాటాలు నీరంతా పోయిందాక మగ్గించుకోవాలి. నీరంతా పోయిందాక మగ్గించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అవి ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా పచ్చడిని, చింతకు పండుమిరకాయల పచ్చడి దానిలో వేసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని పచ్చడిలో టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే రెండు కలిపి పచ్చడి ఇలా వస్తుంది. పండుమిరకాయల పచ్చడి సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ వచ్చిద్ది. ఇక్కడ తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి చిన్నులపాయ, ఉల్లిగడ్డ ఒక చిన్నులపాయ గడ్డ, ఒక ఉల్లిగడ్డ, ఎండుమిర్చి. మెత్తగా మగ్గింది కదా పచ్చడి, సైడ్కి పెట్టేసుకొని పక్కన గిన్నె మనం తాలింపు వేసేసుకోవాలి. తాలింపుకి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనిచ్చి ఆవాలు వేసుకొని చిటపట్లాడినియాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కాసిన జీలకర్ర వేసుకోవాలి. కాసిన జీలకర్ర వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నాం కదా, చిన్నులపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మనం తుంచి పెట్టుకున్నాం కదా, ఒక ఎండుమిర్చి అది కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్గా వచ్చిందాక బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గనిచ్చి ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా మాడిపోయినట్టు అవ్వాలి. ఇప్పుడు పచ్చడి పోసుకోవాలి. పచ్చట్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా తిప్పుకోవాలి. కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అట్నే తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకొని బాగా పచ్చడి మగ్గిందంటే మనం పోసిన ఆయిల్ అంతా పైకి తేలిద్ది, ఎర్రగా వచ్చేసిద్ది. పచ్చడి కూడా సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. పండుమిరకాయల పచ్చడి బాగా కలవాలి. అలా కలుపుకొని మగ్గనెత్తుంటే పచ్చడి అంతా దానిలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలిద్ది, పచ్చివాసన అంతా పోయి పచ్చడి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎర్రగా వచ్చేసిద్ది పచ్చడి కూడా, రంగు మారిపోద్ది ఉడికితే. ఎర్రగా వచ్చింది. ఇలా ఉంటుంది. ఆ రోజు కాకుండా మరుసటి రోజుకు సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో.